అవినీతి అధికారులపై ఏసీబీ ఉక్కుపాదం మోపుతోంది. ప్రజల అవసరాలను ఆసరా చేసుకుని ప్రభుత్వ అధికారులు లంచం తీసుకుంటున్నట్లు సమాచారం వస్తే వెంటనే అక్కడ వాలిపోయి అవినీతి అధికారుల భరతం పడుతోంది ఏసీబీ. ప్రజల్లో చైతన్యం వస్తుండటంతో అవినీతికి అలవాటు పడ్డ ఆఫీసర్ల పని పట్టేందుకు పలువురు ఏసీబీని ఆశ్రయిస్తున్నారు. దీంతో ఏసీబీ ఆఫీసర్ల సైతం మెరుపు దాడులు చేస్తూ అక్రమార్కుల ఆట కట్టిస్తున్నారు. ఎంతమంది అధికారులను ఏసీబీ పట్టుకుంటున్నా మిగతా వారు కనీసం భయపడటం లేదు. ప్రజలను లంచాల పేరిట పట్టి పీడిస్తూనే ఉన్నారు. ఈ నెల 16న 20,000 లంచం తీసుకుంటుండగా ములుగు డిఈఓ ఏసీబీకి దొరికిన సంగతి తెలిసిందే. లేటెస్ట్ గా కాప్రా ఏఈ 1,20,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికింది. మేడ్చల్ జిల్లా కాప్రా మున్సిపాలిటీ ఏఈ స్వరూప ఓ కాంట్రాక్టర్ నుంచి 1.50 లక్షలు డిమాండ్ చేసింది. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో ముందస్తు ప్లాన్ ప్రకారం కాంట్రాక్టర్ నుంచి ఏఈ స్వరూప 1.20 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏఈ స్వరూపును అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. మరోవైపు కరీంనగర్ జిల్లాలో అవినీతి నిరోధక శాఖ వరకు 2 అవినీతి చేపలు చిక్కాయి. అద్దెకారు బిల్లు చెల్లింపు కోసం 8,000 లంచం తీసుకుంటూ జిల్లా పరిషత్లోని పంచాయతీరాజ్ శాఖలోని విజిలెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ ఇంజనీర్ శరత్, సీనియర్ అసిస్టెంట్ వేణుగోపాల్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. జిల్లా కేంద్రంలోని పంచాయతీరాజ్ శాఖలో గత కొన్నేళ్లుగా ఓ వ్యక్తి తన కారును అద్దెకు తిప్పుతున్నాడు. నెలకు 30,000 చొప్పున 10 నెలల బిల్లు పెండింగ్లో ఉంది. 4 నెలల బిల్లు కొద్ది రోజుల కిందట చెల్లించారు. మిగతా 6 నెలల బిల్లు 1.80 లక్షల కోసం 8,000 లంచం డిమాండ్ చేశారు. దాంతో సదరు కారు యజమాని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. సంబంధిత అధికారి డిమాండ్ చేసిన మొత్తం సీనియర్ అసిస్టెంట్ వేణుగోపాల్ కు వాహనం యజమాని అందిస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆయనను విచారించగా ఏఈ శరత్ డబ్బులు తీసుకోవాలని సూచించడంతోనే తాను తీసుకున్నట్లుగా తెలుపగా అక్కడే ఉన్న ఏఈని కూడా అదుపులోకి తీసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ తెలిపారు. లంచంగా తీసుకున్న 8,000 రికవరీ చేసి ఇద్దరిని విచారిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో విద్యుత్ శాఖ ఎస్సీ నరేష్ ఏసీబీకి చిక్కాడు. కురవి, మరిపేడ మండలాల్లో విద్యుత్ నిర్మాణ పనులు కొనసాగింపు అనుమతుల కోసం గుత్తేదారు నుంచి 80,000 లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. ఇక భూమి రిజిస్ట్రేషన్ చేయాలన్నా, పూర్తయిన పనులకు బిల్లులు మంజూరు చేయాలన్నా, ఇతర పనులకు విరివిగా లంచాలను డిమాండ్ చేస్తున్నారు. రెవెన్యూ, వైద్య, విద్య, లేబర్, రవాణా, ఇరిగేషన్, దేవాదాయ ఇలా పలు శాఖల్లో అవినీతికి పాల్పడుతున్న అధికారులు పట్టుబడ్డారు. మరికొన్ని శాఖల్లో ఆమ్యామ్యాలకు అలవాటు పడ్డ అధికారులు మధ్యవర్తులు నియమించుకుని మరీ లంచం పుచ్చుకుంటున్నారు. మరోవైపు ప్రభుత్వ శాఖల్లో పనులు చేసేందుకు లంచాలడిగితే 1064 టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేయాలని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. 9440446106 అనే నెంబర్కు వాట్సాప్ చేయొచ్చని, సోషల్ మీడియా, ఫేస్బుక్, ఎక్స్ సోషల్ మీడియా ద్వారా సైతం తమకు సమాచారం ఇవ్వొచ్చని చెప్పారు. 9154388954 అనే నెంబర్కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఫిర్యాదుదారుల వివరాలు పూర్తి గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.